జీవితాన్ని జీవించాలా? గుండెల్లోంచి రావాలి నీకు. యేసయ్యా 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 పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్ ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 15. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి
వాట్సాప్ నంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. దానివల్ల అనిపిస్తే ఉద్యోగం 50,000 రూపాయలు ఉద్యోగం చేసుకుంటే అదే బాగుందిగా లైఫ్, మా డాడీకి ఎందుకు తిప్పలో, మా తాతకి ఎందుకు తిప్పలో అని చెప్పి ఇప్పుడు ఆ అబ్బాయి బలిపీఠం దగ్గర రావడం మానేశాడట, వాక్యం చెప్పడం మానేశాడట. వాళ్ళిద్దరం మాట్లాడుకునే ఇప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నానండి. అయితే మేమిద్దరం ఇవాళ మాట్లాడుకున్నాం, ఏమైనా సరే బాబుతో ఇవాళ ఒకసారి మాట్లాడితే కొంచెం హృదయానికి మంచిది అనిపిస్తుంది, దైవజనులకి ప్రార్థన చేయించుకుంటే అని చెప్పి. చూడండి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎక్కడ, నా ఎక్స్పీరియన్స్ ఎక్కడ. వాక్యం చేత బలపరచబడి నాకు ఫోన్ చేసి మాట్లాడితే నేను వెంటనే కనెక్ట్ అయ్యానండి. అండ్ ఎందుకంటే ఇలాంటి నేను కూడా చూశానుగా, ఆరంభంలో నేను కూడా ఫేస్ చేశానుగా. నేను వెంటనే వాళ్ళతో కూడా చెప్పానమ్మా, ఆరంభంలో ఇలాంటి వ్యక్తులు నేను కూడా ఫేస్ చేశానమ్మా, నా వల్ల మేలు పొందుకున్న వాళ్ళు చాలామంది నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఒక్కటే మాట చెప్పాను వాళ్ళతోనూ, మీరు యథార్థంగా నిలబడితే మీ సేవను విడిచిపెట్టడమ్మా అని చెప్పానండి. నా ఎక్స్పీరియన్స్ అది. ప్రతి సేవలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆత్మలేని సేవకుల గురించి, అబద్ధ బోధన చేసే సంఘాల గురించి నేను మాట్లాడట్లేదు. కానీ దేవుని చిత్తంలో సేవ చేస్తున్న సేవకుడైతే, వాక్యానుసారమైన కట్టడం నడిపిస్తున్న సేవకుడైతే, ఆ సేవకుడిని బాధ పెట్టి ఏ విశ్వాసి కూడా బాగుపడినట్లు బైబిల్ చరిత్రలో లేదు. బాగా ఆలోచించండి. ఇప్పుడు ఆమె ఏడుస్తుందండి, చాలా బాధ అనిపించింది నాకు. అంత పెద్ద ఆవిడ ఏడుస్తుంది. ఇంకా నేను ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకా ఆమె ఏడుస్తూనే ఉందండి. నేను ఒక్కటే ధైర్యం చెప్పాను ఆమెకి, మీరేం భయపడద్దు, మీ సంఘాన్ని, మీ సేవను మరలా దేవుడు నిలబెడతాడు, నమ్మండి అమ్మ, మీరు భయపడకండి. మీ అబ్బాయిని కూడా మరలా త్వరలో మండే అగ్నిలాగా దేవుడి సేవలో వాడుకుంటాడు, అనుమానం వద్దు, దేవుడు బలపరుస్తాడు. మీకు అర్థమవుతుందా? ఆమె ఏం చెప్పారు తెలుసా? మాకు చాలా బాధ ఉందయ్యా, కానీ సంఘం ముందు అది వ్యక్తం చేయగలరా వాళ్ళు? చేయలేరు కదండి. ఎందుకని? నాయకుడంటే సింహం మాదిరిగా ఉండాలా. మాకు ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఉన్నా దిగమింగుకొని మీతో నవ్వుతూ మాట్లాడాలా. ఇక్కడ నిలబడినప్పుడు మిమ్మల్ని బలపరచడానికి ఇష్టపడాలా. సేవకుడే, నాయకుడే ఆధార్యపడితే సంఘం అంతా కూడా ఏమైపోద్ది? ఆధారపడిపోద్ది. అందుకే సేవకుడైనా నాయకుడిగా నిలబడేవాడికి ఎప్పుడు కూడా గుండె నిబ్బరం ఎక్కువ ఉండాలి. పైకి మనం తేలకూడదు. మనకు 100 సమస్యలు ఉన్నా సరే విశ్వాసం బలపరచాలి. మన కుటుంబంలో 100 సమస్యలు ఉంటాయి, ఎదుటి వాళ్ళ కుటుంబంలో సమస్యలను ఆదరించడానికి, ఆదరించడానికి మన సిద్ధంగా ఉండాలి. మన సమస్యలు వాళ్ళ మీద రుద్దాం, మీ మీద రుద్దాం. ఒక సేవకుడు చేసే పని ఇప్పుడు తెలుసా? 100 సమస్యలు ఉంటాయి, కానీ ఇక్కడ నిలబడి మిమ్మల్ని బలపరచడానికి ఇష్టపడతాడు, దేవుని చేతిలో పాత్రగా. అది నిజంగా ఆమె ఏడుస్తుంటే అండి, నిజంగా చెప్తున్నాను, చాలా బాధ అనిపించింది. ఒక పెద్ద ఆవిడ, ఎంతకాలం సేవ చేసిన ఆవిడ ఒక తల్లిలాంటి ఆమె ఏడుస్తూ ఉంటే హృదయం చాలా ద్రవించిపోయింది నాకు. మీకు అర్థమవుతుందా? కారణం ఏంటి అంటే వాళ్ళ వ్యక్తిత్వాల కోసం. ఇప్పుడు బాధ లేక వెళ్ళిపోతే బైబిల్ ఏం చెప్తుంది? యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు, పచ్చిక గల చోట్ల నన్ను. వాక్యం లేదు, ఆత్మీయత లేదు, నువ్వు వెళ్ళిపోయావంటే అర్థం ఉంది. కానీ వాక్యం ఉండి, ఆత్మీయత ఉండి, ప్రార్థన ద్వారా బలపరచబడి, అన్నీ జరిగిన తర్వాత కూడా నీ అహంకారం కోసమో, లేకపోతే నీకేదో పోస్ట్ దొరకలేదనో, నువ్వు ఆత్మీయంగా లేకపోయినా నిన్ను గద్దించారనో సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు ఎక్కడా కూడా బాగుపడడానికి ఆస్కారం లేదు. అది సేవకుడు ఆత్మీయుడు కాకపోతే నేను వాళ్ళ గురించి మాట్లాడను. కానీ సేవకులు ఆత్మీయులైతే వాళ్ళ చెయ్యి మరణం వరకు కూడా నువ్వేం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. చూడండి, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా సేవకు రావడానికి ఇష్టపడట్లేదట. నాకు చాలా బాధ అనిపించిన విషయం. నేను చాలా ప్రాంతం వెళ్ళినప్పుడు అదే చెప్పానండి. సేవకుల పిల్లలు సేవకు రాకపోవడానికి కొన్ని కారణాలు, కొంతమంది విశ్వాసులే కారణం. అందుకే సేవకుల పిల్లలు పండిత పుత్ర పరమసొంట అని ఎందుకంటారంటే, పండిత పుత్రులు ఎప్పుడూ కూడా ఇలాగ ఉంటారు. కారణం ఏంటి అని అంటే, సేవకుల పిల్లలను కామెంట్ చేస్తారు కొంతమంది, వాళ్ళు బాగాలేరండి, వీళ్ళు బాగాలేదు. కరెక్టే, ఎందుకు బాగారంటే వీళ్ళు బట్టి కొంతమంది వాళ్ళు మారిపోతారు. కానీ కొంతమంది వేరుగా ఉంటారు. వాళ్ళకున్న డబ్బుని బట్టి, వాళ్ళకున్న లగ్జరీ లైఫ్ని బట్టి సంఘాన్ని పట్టించుకోకుండా తమకు నచ్చిన దోవలో సంఘాన్ని పాడు చేసే సేవకుల పిల్లలు కూడా 2 రకాల జాబితాలో ఉంటారండి ఎప్పుడూను. కానీ ఈ వన్ వే ఇది చూసినప్పుడు నాకు బాధ అనిపించింది. ప్రార్థన చేశాను. నేను ఆమెకు ఒక్కడే ధైర్యం చెప్పాను. చెప్పిన తర్వాత అమ్మన్నారు, అయ్యా ఖచ్చితంగా మేము ప్రభు చిత్తమైతే మాకు మీటింగ్స్ ఉంటాయి, మీరు మా పరిచర్లు వాడబడాలని ఆశ మాకు కూడా ఉందయ్యా, మేము తొందరలో మీకు చెప్తాము విషయం అన్న. మీకు అర్థమైందా ఎందుకు ఈ మాట చెప్తాను అంటే, సంఘంలో కోపాలు ఉంటాయి, రకరకాల వ్యక్తిత్వాలు ఉంటాయి. ఆ కోపాన్ని సంఘం మీద ప్రదర్శించకూడదు, దైవజనుడి మీద
చెప్పండి. కొన్ని ప్రాంతాల్లో ఇద్దరు విశ్వాసులు గొడవ పడతారు, ఇద్దరు మందిరం మానేస్తారు. చూశాను అలాంటి వాళ్ళని కూడా. మధ్యలో కోపం ఎవరి మీద? అది నాకు అర్థం కాని విషయం అంటే వాళ్ళిద్దరు గొడవ పడడం ఏంటి, సేవకుడి మీద రివెంజ్ తీర్చుకోవడం ఏంటి? ఇలాంటి వాళ్ళు లేరా? ఉన్నారా? లేరా? ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆత్మీయ జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక దైవజనుని మనం వెంబడించామా, అతను ఆత్మ కలిగిన వాడైతే, అతని వాక్యం ద్వారా నువ్వు బలపరచబడగలిగితే మరి ఎన్నడో కూడా ఆయన నుంచి నువ్వు ఎక్కడ రాకూడదు? అది గుర్తుపెట్టుకోవాలా. నాకు అర్థమవుతుందండి. చాలామంది ఈ రోజున సేవకుడు చనిపోయిన తర్వాత మా పాస్టర్ గారు అలాగండి ఇలాగండి అని చెప్పడం కాదు. సేవకుడు బ్రతికుండగా ఆయనకి మారల్ సపోర్ట్ ఇవ్వాలా, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలా, ఫిజికల్ సపోర్ట్ ఇవ్వాలా. సంఘ అభివృద్ధి కొరకు నువ్వు కూడా ఏం చేయాలా? చెప్పాలా? ప్రోత్సాహకరంగా ఉండాలి. అలాంటి కాకుండా మన సొంత ఈగోల కోసం, మన సొంత అసూయ కోసం మనం దైవజనుని విడిచిపెట్టి వెళ్ళడానికి ఆడు వెళ్ళిపోవడమే కాకుండా ఒక 20 మందిని పాడు చేశాడట. అసలు బాధ అది. ఆడు వెళ్ళిపోవడం కాకుండా 20 మందిని. ఆ దైవజనుల హృదయం ఎలా ఉంటుందండి? ఒకసారి ఆలోచించండి. ఎంత బాధలో ఉంటుంది. అది నేను అనుభవించిన ఒక సేవకుడిగా నాకు తెలుసు ఒక టైంలో. కానీ నేను నేర్చుకున్నది ఒక్కటే, మనం నిలబడగలిగితే మనం బలపరిచేది ఎవరండి? మనం నిలబడగలగాలి. నేను చెప్పానమ్మా, మీరేం ఆధారపడద్దు. మీకు చెప్పే అంత పెద్దవాడిని కాకపోవచ్చు, కానీ ఒక్కటి నేను నమ్మగలను. అదేంటి తెలుసా? ఆయన నమ్ముకున్న సేవను కానీ, నమ్ముకున్న సేవకుని కానీ సిగ్గుపరిచినట్లుగా నేను ఇంతవరకు చూడలా. నా తల ఎత్తాడు దేవుడు, మీ తల కూడా. నేను అదే చెప్పాను, తొందరలో మీ సంఘాన్ని హెచ్చించబోతున్నాడు. ఎక్కడైతే మీరు బాధపడ్డారో, ఎక్కడైతే అవమానించబడ్డారో, ఎక్కడైతే మీ సంఘాన్ని పతనం చేద్దామని శత్రువు ప్రయత్నం చేశాడో, అక్కడే మీరు తలెత్తుకుని మీ సేవను ఉన్నతంగా దేవుడు అభివృద్ధి చేయబోతున్నాడు. నమ్ముతున్నారా అని అడిగితేప్పుడు ఆమె చెప్పారు, అయ్యా నా మనసులో ఏమనుకుంటున్నానో మీరు చెప్పారండి. నాకు సంతోషంగా అనిపించింది. అంటే దేవుడు మాట్లాడితే ఖచ్చితంగా ఒక వ్యక్తి హృదయాన్ని ఏం చేయగలడు? ఆయన మార్చగలడు, బలపరచగలడు. నేను నమ్ముతున్నాను. అది యథార్థమైన సేవ అయితే 100% వాళ్ళని దేవుడు సిగ్గుపరుస్తాడా? సిగ్గుపరచడం. కానీ అందుకే చెప్తున్నాను, ఆత్మీయ జీవితంలో సంఘంలో ఐక్యత ఉంటే, బైబిల్ ఏముందంటే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట. గట్టిగా చెప్పాలా? మరింత గట్టిగా చెప్పాలా? ఎంత మేలు, మనోహరం. మేలు అంటే తెలుసా? సంఘం ఐక్యతగా ఉన్నప్పుడు అనేక మంది చూస్తారు సంఘం వైపు. అరే ఎక్కడ లేని యూనిటీ సంఘంలో ఉందిరా, ఎక్కడా లేని పరిచయం ఇక్కడ ఉందిరా, ఇక్కడ ఉందంటే ఇక్కడ సంథింగ్ స్పెషల్. ఈ దేవుల్లో గొప్పతనం ఉంది, ఈ సేవలో గొప్పతనం ఉంది, ఈ సేవలో ఆత్మీయత ఉంది. సో మనం కూడా అక్కడికి వెళ్ళాలి, ఆ దేవుని నమ్మాలి, ఆ సంఘంలో పాటుపడాలి, ఆ సంఘంలో పరిచయం కొరకు ప్రయాసపడాలి అని అనేక మంది మందిరంలోకి ఏం చేయబడతారు? చేర్చబడతారు. అది ఎప్పుడో తెలుసా? ఎలా ఉంటే? గట్టిగా చెప్పాలా? ఐక్యతగా ఉంటే. ఒకటి మేలు దేవుని పరిచర్యకు, 2 మనోహరం. అంటే చూడముచ్చటగా అనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది అండి? చూడముచ్చటగా. ఏమంటారు తెలుసా? ఈ సంఘంలో కల్మషాలు లేవండి, ఈ సంఘంలో గొడవలు లేవండి, ఈ సంఘంలో ఇబ్బందులు లేవండి, అందరూ ఎంత చక్కగా కలిసి ఉంటారండి, ఎంత చూడముచ్చటగా ఉందండి ఈ సంఘం అంటారనరా? ఎప్పుడు? గట్టిగా చెప్పాలా? ఎలా ఉంటే? మేలు, పరిచర్యకు మేలు, చూడడానికి మనోహరం. అందుకే సంఘం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఒకే పుష్పములో అమర్చబడిన రేకుల వలె. ఆ గులాబీ రేకులు మనకేం నేర్పిస్తుంది? గులాబీ మనకేం నేర్పిస్తుంది అని అంటే, అనేక రేకుల సముదాయం ఒక గులాబీ, అనేక మనుషుల సముదాయం ఒక సంఘం. ఏ కమ్యూనిటీ కావచ్చు, ఏ భాష కావచ్చు, గొప్పవాడు కావచ్చు, తక్కువవాడు కావచ్చు, ఎంత స్థితిలో ఉన్న వ్యక్తి కావచ్చు, తిండికి లేని పేదవాడు కావచ్చు, సంఘానికి వచ్చిన తర్వాత మనమంతా చెప్పండి. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తానండి, కులం గురించి ప్రస్తావించను, చెప్పడానికి కూడా ఇష్టపడను. ఎవరన్నా అడిగితే కూడా నాకు నచ్చదు. ఎందుకని ఇప్పుడు కొంతమంది సేవకులు అడుగుతున్నారు, కొంత ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఎంత రిచ్చుకున్నారండి పాస్టర్ గారు, మా ఆవిడేనేమో అన్నారు. ఇప్పుడు ఈ అడిగే సేవకుడు సంఘంలోకి ఒకే కులంలో వస్తారంటారా? వస్తారా? మరి అక్కడ మాత్రం అబ్బాయి ఏ కులమైన ఐక్యతగా ఉండాలండి అని చెప్తారు కదా. చెప్పే మేము కూడా కులం అడిగితే మరి మమ్మల్ని ఏమనాలా? పనికి మనోళ్ళు అనాలిగా. మా హోట వెళ్ళి అది శ్యామైనా ఆవిడైనా
అవును కదా? అందుకే సాధ్యమైనంత వరకు నేను ఏ ప్రాంతం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కుల ప్రస్తావన పొర్రపాటును కూడా నాకు ఇష్టం ఉండదు. ఎవరిని అడిగితే కూడా చెప్పనేవాడు, నేను చెప్పడానికి కూడా అసలు ఇష్టపడినాను, చెప్పకూడదు కూడా. ఎవరిని అడిగారు అనుకోండి, మేము క్రైస్తవులు అని చెప్పండి. బ్రదర్ మీరు మనోళ్ళేనా అని అడుగుతారు మిమ్మల్ని కూడా. సిస్టర్ మీరు, అప్పుడు నువ్వు కింద నుంచి పైకి చూపించుకోండి సీరియస్గా చూసి, అంతే చాలు, ఇంకా చచ్చిపోతారు వాళ్ళు చూసి. అమ్మా నువ్వు రక్షణ పొందావా అని అడగండి ఫస్ట్. కులం అడిగినప్పుడు రక్షణ పొందావా అని అడగండి. ఇంకోళ్ళు టెక్నికల్ బ్యాచ్ ఉంటారండి, మీ ఇంటి పేరు ఏంటని అడుగుతారు. అంటే ఏంటి, ఇంటి పేరుని బట్టి కులం అంచనా వేస్తారుగా. నిజమే కదా? ఈ రెండిట్లు ఏది అడిగినా సరే పైనుంచి కిందకి చూడండి, అలా చెప్పొద్దు. అడిగి ఫస్ట్కి వచ్చిన ఇది అడగండి. ఎవరైనా సరే, టీవీ ద్వారా చూసేవాళ్ళు ఎవరైనా సరే, కూడి వచ్చిన మీరైనా సరే, మీరు రక్షణ పొందారా అని ఫస్ట్కి వచ్చినాయండి. రక్షణ పొందామండి అంటారు కదా. రక్షణ పొందితే ఏ దేవుడిని బట్టి రక్షణ పొందారు, ఏ నామం బట్టి రక్షణ పొందారు చెప్పాలా? అంతేనా? దేవుని బట్టే కదా. సరే, బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ నీకేం నేర్పించింది, మనందరూ ఎవరి నుంచి వచ్చామని అడగండి. అప్పుడు ఏం చెప్తాడు? గట్టిగా చెప్పండి. నూలు రావట్లేదు, ఆకలేస్తుందా? చెప్పండి గట్టిగా. ఆదాము నుంచి వచ్చాం. ఆదాము నుంచి వచ్చిన తర్వాత ఒక్కోలు మొత్తం 100 కులాలు అవుతామా? సరే, అప్పుడు నేను ఆదాము కులం, నువ్వే కులం అని అడగండి. అడుగుకోడని చెప్పాడు, అయితే నువ్వు సైతం పిల్లవా అని అడగండి. అర్థమైందా? చెప్పకండి. ఎందుకంటే అదే వేరే ఉద్దేశం. నువ్వు ఏ కులమైనా సరే, ఈ వాక్యం అంటే నువ్వు కమ్మ, రెడ్డి, కాపు, మాల, మాదికి, కమ్మ, ఏదైనా నాకు అనవసరం, చెప్పడానికి అనవసరం. ఎందుకనంటే దేవుని నమ్మినోడికి క్యాస్ట్ ఫీలింగ్ ఉండకూడదు. నేను ధైర్యంగా చెప్తున్నాను, రేపు పొద్దున మా పెళ్ళి ఏదైనా కులాన్ని బట్టి చేయను, నేను ఆత్మీయతను బట్టి చేస్తాను. ఏ కులంలో అయినా పెళ్లి చేస్తాను. అంటే మా వాళ్ళు బొడ్డోళ్ళు కదండి, ఇప్పుడు నేను చెప్తానని అనుకోకండి. చాలా వయసు ఉన్నా నేను, మా వాళ్ళు పెద్దోళ్ళు అయ్యి నేను అప్పటికి బ్రతుకుండి ప్రభు చిత్తం అయితే ఖచ్చితంగా కులాన్ని బట్టి వివాహాలు చేయను. మా అబ్బాయికైనా ఆడపిల్లలకైనా ఆత్మీయతను బట్టి మాత్రం చేస్తాను. ఈ మాట నేను పోషించుకుంటా. ఎందుకంటే ఇప్పటి వరకు దేవుని కృపను బట్టి సేవకుడిగా ఏ మాట చెప్పాను అదే పోషించుకున్నాను తప్ప చెయ్యని మాట ఎప్పుడు చెప్పలేదు. అర్థమైందా? చెప్పిన మాట నెరవేర్చకుండా ఎప్పుడు. మీరు కూడా ఏం నేర్చుకోవాలి ఇప్పుడు చెప్పండి? దేన్ని బట్టి ఫ్రెండ్షిప్ చేయాలా? సంఘాల్లో కూడా మీకు తెలుసా, కులాన్ని బట్టి ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు, కులాన్ని బట్టి సంఘాలు కట్టేవాళ్ళు. ఈ దరిద్రం ఎక్కడ ఉందో, ఆ పేటోడు ఆ పేటలోనే సంఘం కడతారు పాస్టర్ గారు, ఈ పేటోడు ఈ పేటలోనే సంఘం కడతారు పాస్టర్ గారు. ఇదేం దరిద్రం? మల్టీ అంటే ఎవరైనా ఒకటే దేవుని మందిరానికి వచ్చిన తర్వాత అందరూ ఎలా ఉండాలా? గట్టిగా చెప్పాలా? గట్టిగా చెప్పాలా? ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, అది మనకు కావాల్సింది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడిగినా చెప్తారా? ఏం చెప్పాలా? గట్టిగా చెప్పండి. 2 చెప్పొచ్చు. 1 ఆదాము కులం, మేము క్రైస్తవులం, దేవుని పిల్లలం. అర్థమవుతుందా? అదే చెప్పాలా? చెప్పేకండి వెళ్ళి సిగ్గు లేకుండా. మళ్ళీ ఇదన్నీ చేసి మళ్ళీ కొంతమంది అంటారు, పాస్టర్ గారు మా అబ్బాయికి సంబంధం చూడండి, మా ఓడినే చూడండి. అరే నువ్వు ఇంకెక్కడ రక్షణ పొందవురా? కులం ఇంకా నీ హృదయంలో చచ్చిందంటే ఇంకా నీకు రక్షణ లేదు. రక్షణ ఉందా? నేను సరదాగా ఈ మాట చెప్పలే, చాలా సీరియస్గా చెప్తున్నా. ఎందుకంటే ఈనాడు క్రైస్తవ సమాజంలో రాజ్యం ఏలుతున్న విషయం ఏంటంటే కులం. అది ఎక్కడైనా సరే, ఎక్కడైనా సరే. ఒకసారి పాస్టర్ ఫెలోషిప్లో అన్నారు, అందరికీ సమన్యాయం చేయాలి. ఈ కులం వాళ్ళని ట్రెజరర్గా పెడితే, ఈ కులం వాళ్ళని ప్రెసిడెంట్గా పెట్టాలి, ఈ కులం వాళ్ళు అరే నేను సీరియల్ అనుకున్న మనసులో నేను. సమన్యాయం ఏంటి దరిద్రం? అది నేను ఎవరు చెప్పమన్నాడు ఈ కులం అని? చెప్పావంటే అక్కడే చచ్చావు నువ్వు సగం. అర్థమైందా? నేను మళ్ళీ చెప్తున్నాను, ఆత్మీయ జీవితంలో ఐక్యత ఎవరిని బట్టి రావాలా? యేసు రక్తంలో కడగబడ్డాం, మనందరం దేవుని పిల్లలం. ఆయన రక్తంలో కడగబడి దేవుని పరిచయం కొరకు పోరాడుతున్న సైనికులం. అంతే తప్ప ఒక కులాన్ని మోసే బానిసలం మాత్రము కాదు. అందుకే మనందరం ఎలా ఉండాలా? ఐక్యతగా ఉండాలి. సంఘంలోకి వచ్చేవాని కులాన్ని బట్టి కాదు ఐక్యత, దేవుని బట్టి ఐక్యత కలిగి ఉండాలి. మేమంతా ఒక్కటే, మేమంతా ఎవరి పిల్లలం అలా చెప్పగలిగితే ఆ సంఘాన్ని చూసినప్పుడు దేవుడు హర్షిస్తాడు, సంతోషిస్తాడు. ఇది సంఘం, ఇది సేవ అని దేవుడు చూస్తాడు. అంతేగాని కులాలను బట్టి ఫెలోషిప్లు కట్టడం, కులాన్ని బట్టి సంఘానికి వెళ్ళడం, కులాలను బట్టి విడ తీసుకుని సంఘంలోంచి వెళ్ళిపోవడం అది ప్రభు చిత్తము కానే కాదు. అలా చేసేవాడు ఎప్పటికీ, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆడు విశ్వాస అయినా, క్రైస్తవుడైనా, సేవకుడైనా, ఎవరైనా సరే
అలాంటోని మనం నమ్మడానికి వీల్లేదు, వెంబడించడానికి. శ్యామైనా సరే ఒక కులాన్ని ప్రోత్సహిస్తే నిర్దాక్షిణ్యంగా సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు, మొహమాట లేకుండా చెప్తున్నా. ఎందుకో తెలుసా? అది ఇక్కడ కూడా ఉండకూడదు. పైకి చెప్పడం కాదు, ఎక్కడి నుంచి రావాలా? నువ్వు నిజంగా వాక్యాన్ని నమ్మితే ఈ చెత్తను నమ్ముతున్నావంటే వాక్యాన్ని నమ్మట్లా. సో ఆత్మీయ జీవితంలో ఐక్యత కులాన్ని బట్టా? మరి ఎవరిని బట్టి? సో ఎక్కడికి వెళ్ళినా సరే ఒక్కటే చెప్పండి, మీరు ఎవరిని అడిగినా సరే మేము దేవుని పిల్లలమని చెప్పండి. క్రైస్తవ నాయకులైనా సంఘాలైనా ఎవరైనా సరే. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐక్యత నశించిపోవడానికి ఫస్ట్ కారణం ఏంటి? అహం, ఈగో. రెండోది ఏంటి? అహం, అసూయ. మూడోది ఏంటి? అతి. ఏంటి చెప్పండి? అహం, అసూయ, అతి. ఈ మూడు ఐక్యతను ఏం చేస్తున్నాయి? కాబట్టి ఇక నుంచి అతిగా ఆవేశపడకండి, అతిగా ఫ్రెండ్షిప్ చేసేయకండి, అతిగా ఫోన్లు పొద్దున సాయంత్రం దాకా మాట్లాడేసుకోండి లవర్స్ లాగా. అలా మాట్లాడేసుకున్న తర్వాత అబ్బా వాళ్ళు ఇలాగన్నారండి మళ్ళీ ఎందుకు కొట్టేసావడం ఎందుకు, అతిగా చేయడం ఎందుకు, కొట్టేసావడం ఎందుకు? అందుకనే మనని ఎవరైనా సరే ప్రేమించిన పదే కొంపలకి వెళ్ళకండి. పదే అప్పుడప్పుడు ఇప్పుడు అలాగంటే మొత్తానికి వెళ్ళకుండా మానేసి పాస్టర్ గారు చెప్పారు కదండి ఇది కాదు, దీంట్లో మంచి అర్థాన్ని తీసుకోండి, దరిద్రాన్ని తీసుకోకండి. పాస్టర్ గారు అలా చెప్పిన మొత్తం ఫ్రెండ్షిప్ కట్ చేసేసుకొని అసలు ఫోన్లు చేయకుండా వారానికి ఒక్కసారి కూడా మాట్లాడుకోకుండా, అది కాదు. అలా చేస్తే ఉన్నది పోద్ది, కొండనాలికి మంది వేస్తే ఉన్నది కూడా పోయిందట. అలాగే నేను మంచి అర్థంలో చెప్తే దాన్ని చెడు అర్థంలో తీసుకుని ఉన్నదాన్ని పాడు చేసుకుంటే ఫ్రెండ్షిప్లు పోతాయి, బంధుత్వాలు పోతాయి. తగినంత, ఈ పాయింట్ చెప్పండి, తగినంత ఉండాలి. అంటే ఎంతలో ఉండాలో అంతలో ఉండి అంటారు కదా, అలా ఉంటే ఎలా ఉంటుంది? స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి ఐక్యతను పాడు చేసి ఆహాన్ని వదిలేద్దాం, ఐక్యతను పాడు చేసి అసూయను వదిలేద్దాం, ఐక్యతను పాడు చేసి అతిని, ఈ మూడు వదిలేస్తే సంఘాల్లో ఏముంటుంది? వదిలేద్దామా అంటే ఉన్నాయన్నమాట. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం, కళ్ళు ముద్దాం, హృదయం తెరుద్దాం. ఒక్క నిమిషం. మన జీవితంలో ఇంకెక్కడైనా ఆత్మీయుడిగా నీ హృదయంలో ఇంకెక్కడైనా అహం ఉందేమో, అతి ఉందేమో, అసూయ ఉందేమో. ఈ మూడిట్లు ఏదున్నా ఎదుటి వాళ్ళ నుంచి నేను దూరం చేస్తుంది. సంఘంలో నువ్వు ఎలాంటి వ్యక్తివైనా మిగతా వాళ్ళతో కలిసి ఉండడమే ఆత్మీయత, తోటి విశ్వాసాలతో కలిసి ఉండడమే ఆత్మీయత. ఎక్కడ నువ్వు పతనమైపోతున్నావో, ఎక్కడ తప్పిపోతున్నావో, దేనివల్ల నువ్వు ఇతరులతో ఘర్షణలు వస్తున్నాయో నాకు తెలీదు, కానీ వాక్యం సెలవిస్తుంది. ఈ మాట వింటే నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఏ మందిరానికి వెళ్ళే వ్యక్తివైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే, ఆహాన్ని వదిలే, అసూయను వదిలే, అతి వదిలే. ఈ మూడు నువ్వు వదలగలిగితే ఖచ్చితంగా నువ్వు మిగతా వాళ్ళతో ఐక్యతగా ఉంటావు, ఐక్యతతో ఉంటావు. ఖచ్చితంగా దేవుడు నిన్ను బలపరుస్తాడు. మీ కొరకు నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. దేవా, ఈ మూడు నేను వదిలేద్దాం అనుకుంటున్నాను, దీనివల్లే మిగతా వాళ్ళతో నాకు గొడవలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి అనుకుంటే చిన్న ప్రార్థన చేయండి. మీ కొరకు ఒక దైవజనుడిగా నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుని పరిశుద్ధుని కొందనాలు, మాతో మీరు మాట్లాడిన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. అవును ప్రభా, ఐఎమ్ ద రోజ్ ఆఫ్ షారోన్. నేను షారోను పొలంలో పొయ్యబడే రోజా పుష్పం వంటి దానను అని షోలమతి చెప్తుంది. షోలమతి సంఘానికి సాదృశ్యం. మేము కూడా సంఘంలో ఉన్నాం ప్రభు. సంఘంలో ఉన్న మేము కూడా ఐక్యత కలిగి ఉండాలి. గులాబీ ఎలాగైతే అనేక రేకుల సముదాయం కలిపితే ఒక పుష్పమో, అనేక వ్యక్తులు కలిస్తే, అనేక మనుషులు కలిస్తే, అనేక పరిస్థితుల నుంచి వచ్చిన వారు కలిస్తే ఒక సంఘం. ఒక్కరే ఉండేది సంఘం కాదు, దైవజనుడు ఒక్కడు ఇంకొకరు పెట్టుకునే సంఘం కాదు, అందరూ కలిస్తేనే అది సంఘం. కాబట్టి ప్రభువా, అన్ని రేకులు కలిసి ఎలాగైతే ఒక పుష్పంగా మార్చబడ్డాయో దేవా, మేము కూడా అనేక వ్యక్తిత్వాల నుంచి వచ్చాం, కానీ మేము కలిసి ఉంటాం. అలా కలిసి ఉండడానికి మాకు అడ్డొచ్చేది కొన్నిసార్లు అహం, కొన్నిసార్లు అసూయ, కొన్నిసార్లు అతి. ఇవి మాకు అడ్డొస్తున్నాయి. అందుకే మిగతా వాళ్ళతో ఐక్యత ఉండలేకపోతున్నాం. కానీ ఈరోజు మాతో మాట్లాడేదేవా, ఈ మధ్యాహ్నం వేళ ఇక నుంచి నాలో ఉన్న అహాన్ని విడిచిపెడుతున్నా, నాలో ఉన్న అసూయను విడిచిపెడుతున్నా, నాలో ఉన్న అతి విడిచిపెడుతున్నా. ఇక నుంచి నీ కొరకు ఐక్యత కలిగి ఎంతో మేలు మనోహరం అన్నారు. ఈ సంఘంలో ఉన్న నేను, ఏ సంఘంలో ఉన్న నీవైనా సరే దేవా, ఇక నుంచి నేను ఐక్యత కలిగి ఉండాలని ఆశపడుతున్నా. ఏ కులం లేదు, ఏ పరిస్థితి లేదు, మేమంతా ఒక్కటే అని ఎవరైతే ఐక్యతకు అవరోధంగా ఉన్న ఈ మూడు విషయాలను విడిచిపెడుతున్నారో వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి.
ఐక్యత కలిగి సంఘంలో జీవించి మనస్తత్వాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ తీర్మానం చేసుకున్న బిడ్డలను కూడి వచ్చిన వారిని వాక్యం టీవీ ద్వారా వింటున్న బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్ అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్ ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 15. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.